గాయ్స్ మీరు బడ్జెట్ లో ఒక ప్రీమియం 160cc బైక్ కోసం చూస్తున్నారా? మీకు బైక్స్ తో స్టంట్స్, డ్రిఫ్ట్స్ ఇంకా కార్నరింగ్ చేయాలంటే చాలా బాగా ఇష్టమా? అయితే ఈ బైక్ పుట్టింది మీకోసమే. అదే KTM RC 160. KTM నుంచి KTM RC 160 అయితే రీసెంట్ గా లాంచ్ అయింది. సో ఈ వీడియోలో ఈ KTM RC 160 గురించి ఇన్ డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, EMI ఎంత, ఈ ప్రైస్ కి ఈ బైక్ లో ఏమేం ఫీచర్స్ వస్తున్నాయి, ఆ ప్రైస్ కి ఈ బైక్ కొనడం వర్తా కాదని ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ మిస్ కావద్దనుకుంటే మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ ఆటోమొబైల్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ క్రియేటర్. సో ఐ లవ్ టు ప్లే విత్ కార్స్ అండ్ బైక్స్. ఒకవేళ మీకు కూడా కార్స్ అండ్ బైక్స్ ఇష్టం ఉన్నట్లయితే దిస్ ఈస్ ద రైట్ ప్లేస్. ప్లీజ్ క్లిక్ ద బిలో సబ్స్క్రైబ్ బటన్ అండ్ జాయిన్ అవర్ నిఖిల్ ఆటోటెక్ ఫ్యామిలీ సో దట్ మనం అందరం కలిసి కొత్త కొత్త బైక్స్ ని ఇంకా కార్స్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇన్ని రోజులు 160cc సెగ్మెంట్ లో ఒక మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలనుకుంటే మనకున్న ఆప్షన్ ఒకటే, అదే R15. దీన్ని మార్చడానికే KTM కంపెనీ KTM RC 160 ని లాంచ్ చేసింది. సో ఈ బైక్ లో మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చింది. ఈ వీడియోలో అవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఈ బైక్ లో మనకి 164.2cc 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే యూస్ చేశారు. ఈ ఇంజిన్ అనేది 19 PS మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా 15.5 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే యూస్ చేశారు. ఈ బైక్ ఇంజిన్ అనేది ఎక్సలెంట్ మిడ్ రేంజ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో మనకి 40% లార్జర్ ఎయిర్ బాక్స్ అయితే తీసుకొచ్చారు. దీని వల్ల ఇంజిన్ లోకి ఎయిర్ ఫ్లో అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే పిచ్చ పీక్స్ లో ఉంటుంది. అంతేకాకుండా ఈ బైక్ లో మనకి 4 వాల్వ్స్ అయితే ఇచ్చారు. ఈ వాల్వ్స్ ద్వారా ఎయిర్ ఫ్లో అనేది ఇంజిన్ లోకి స్మూత్ గా వెళ్లి కంబర్షన్ అనేది పూర్తిగా జరుగుతుంది. సో దట్ మనకి ఎనర్జీ వేస్టేజ్ అనేది అవ్వకుండా మంచి పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో మనకి ఇంజిన్ కూల్ చేయడానికి కర్వ్ రేడియేటర్ విత్ ఫ్యాన్ అయితే ఇస్తున్నారు. దీని వల్ల ఇంజిన్ అయితే చాలా ఫాస్ట్ గా కూల్ అవుతుంది. సో దట్ మనకి పవర్ ఎఫిషియన్సీ అయితే చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు. ఈ బైక్ ఫ్రంట్ లో మనకి 320 mm డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. రేర్ లో చూసినట్లయితే 230 mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. ఈ బైక్ అనేది మనకి డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది. అంతేకాకుండా సూపర్ మోటో మోడ్ తో అయితే వస్తుంది. అంటే ఈ మోడ్ ని యూస్ చేసి మనం రేర్ వీల్ ABS అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఎవరైతే స్టంట్స్ ఇంకా డ్రిఫ్ట్స్ కొడతారో వాళ్ళకైతే ఈ బైక్ ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి 43 mm WP అపెక్స్ సస్పెన్షన్ అయితే యూస్ చేశారు. రేర్ లో చూసినట్లయితే అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే యూస్ చేశారు. ఈ బైక్ లో మనకి లైటర్ వెయిట్ క్విక్ ట్రైలిస్ ఫ్రేమ్ అయితే యూస్ చేశారు. ఈ బైక్ అనేది మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఈ బైక్ లో మనకి 13.75 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వెయిట్ విషయానికి వస్తే ఈ బైక్ వచ్చేసి మనకి 155 kgs టోటల్ వెయిట్ అయితే ఉంటుంది. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ అయితే సైడ్ ప్రొఫైల్ లో ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ లో మనకి LED DRLs విత్ LED ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిజైన్ పరంగా నాకు పర్సనల్ గా అనిపించింది ఏంటంటే నా కొత్త RC డిజైన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఓల్డ్ RC డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఒకవేళ ఇవే ఫీచర్స్ ఆ బైక్ ఇచ్చి లాంచ్ చేసి ఉంటే దుమ్ము లేపేసేది. సో నాకు తెలిసి ఈ RC కూడా ఫెయిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కొత్త RC డిజైన్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ బైక్ ప్రైస్ విషయానికి వస్తే ఇది 1,85,000 రూపీస్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. నెక్స్ట్ ఆన్ రోడ్ ప్రైస్ చూసినట్లయితే 2,26,083 రూపీస్ అయితే ఉంది. ఇదైతే హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ అన్నమాట. మీకు సిటీని బట్టి ఆన్ రోడ్ ప్రైస్ అయితే స్ట్రైట్ గా వేరీ అవుతుంది. ఒకవేళ మీరు ఈ బైక్ కి 40% డౌన్ పేమెంట్ అంటే 45,000 రూపీస్ కట్టి రిమైనింగ్ అమౌంట్ 9% ఇంట్రెస్ట్ కి 3 years టెన్యూర్ పెట్టుకుంటే మనకి మంత్లీ పడే EMI 5,752 రూపీస్ అయితే పడుతుంది. సో ఈ ప్రైస్ కి ఈ బైక్ కొనాలా లేదా అని నన్ను అడిగితే సో ఈ ప్రైస్ కి అయితే ఈ బైక్ కొనొచ్చు. కాకపోతే నాకు పర్సనల్ గా ఈ బైక్ డిజైన్ తో కంపేర్ చేస్తే R15 అయితే చాలా స్పోర్టియర్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే R15 తో కంపేర్ చేస్తే ఈ బైక్ లో మనకి పిక్ షిఫ్టర్ అయితే ఉండదు. R15 తో కంపేర్ చేస్తే ఈ బైక్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సర్వీస్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ నాకు ఒక ప్రీమియం బైక్ కావాలి, సర్వీస్ కాస్ట్ ఎంత ఉన్నా పర్లేదు, నేను మేనేజ్ చేయగలుగుతా అనుకుంటే ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. అది కూడా మీకు డిజైన్ నచ్చితే. ఈ బైక్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియోని మీ వెంటనే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఈ బైక్ ని ఇంకా R15 ని కంపేర్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను. అవన్నీ వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే KTM నుంచి కొత్తగా లాంచ్ అయిన RC 160 గురించి ఇన్ డీటెయిల్ రివ్యూ. నేను ఈ బైక్ సంబంధించిన వాక్ అండ్ రివ్యూ ఇంకా రైడ్ రివ్యూ వీడియోస్ కూడా నేను చేస్తాను. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై.